వెల్కమ్ టు తెలుగు వన్ జర్నలిస్ట్ లాండ్రీ. విజయసాయి రెడ్డి ఎవరికి కడుపు చేశాడు? అసలు ఆయనకు ఆ సత్తా ఉందా? తన భార్య సునందారెడ్డికి పుట్టిన పిల్లలు విజయసాయి రెడ్డి పిల్లలు కాదు అని నాటి ఎంపీ నేటి ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఇక్కడ మనం చర్చించాల్సింది ఈ రోత పనుల రోత గురించి కాదు. నిజం నిగ్గు తేల్చడానికి ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఎవరో ఒక వ్యక్తి లిఖితపూర్వక ఆరోపణలు, అది కూడా సాక్షాత్తు ఒక ఎంపీ విజయసాయిరెడ్డి కారణం అనే విషయాన్ని బయటకు తీసుకొస్తే మీడియా ప్రసారం చేసింది. మెయిన్ మీడియా కంటే ఎంతో ముందుగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత కొన్ని టీవీ ఛానళ్ళు ఈ వార్తను ప్రసారం చేశారు. అందుకు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులను అరే ఒరే అని నోరు పారేసుకున్నారు. కమ్మ మీడియా అని తిట్టిపోశారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలకు తిన్నగా సమాధానం చెప్పకుండా వంకరగా మాట్లాడుతూ తన లేఖితనాన్ని ప్రదర్శించారు. గత 10 సంవత్సరాలుగా కమ్మకులంపై అసత్యాలతో విషం చిమ్ముతూ వ్యక్తిత్వ హననానికి అనునిత్యం పాల్పడ్డారు. బాబాయిని దారుణంగా చంపించి నారాసుర రక్త చరిత్ర అని రోతపత్రికల్లో రాయించిన నీచమైన పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీకి చెందిన ఆర్థిక నేరస్తుడు, కండిషన్ బెయిల్ మీద ఉన్న ఒక నిందితుడు నిస్సిగ్గుగా బరితెగించి పత్రికలు వాటి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడటం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు టీవీ పత్రిక పెడతారంట. ఉన్నవి చాలవా? నిత్యం నీలి మీడియాలో అబద్ధాలు అశుద్ధాన్ని నచ్చేసే సాక్షి, దాని కూలి మీడియా ఉండగా మరొక టీవీ పెడతారంట సాయిరెడ్డి గారు. మీ నాయకుడు భార్య భారతీరెడ్డికి పోటీగా టీవీ పత్రిక పెడతారేమో మనకు తెలియదు. మానవ క్రమం కోతి నుండి వచ్చిందంటారు. విజయసాయిరెడ్డి ఇంకా ఆ కోతి స్థానంలోనే ఉన్నాడని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ఇంకొకసారి కమ్మకులం గురించి నీ నోట్లోంచి ఇలాంటి మాటలు వచ్చాయంటే నేలిక చీరేస్తామని ఆమె ఘాటుగానే స్పందించారు. బాబాయ్ హత్య కేసులో భారతీరెడ్డి పేరును ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన నీచపు రాస్కెల్స్తో నిండిపోయిన పార్టీ వైసీపీ అని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు గంటా రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని తెలుగు వన్ సూటిగా ప్రశ్నిస్తుంది. మీరు మగాడా మాడానా మాకు అనవసరం. మీ రోత మురికి పనుల్లోకి మీడియాను లాగటం, కులాలను ఆపాదించడం, జర్నలిస్టులను ఒరే తురే అనటానికి మీ పార్టీ స్వాతిముత్యం కొడాలి నాని భాషలో నీ అమ్మ మొగుడు సొమ్ముతో మీడియా హౌస్లు, జర్నలిస్టులు బతకటం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకుని కోతి నుండి వచ్చిన సంస్కారం కొంతైనా పొందండి. ఇదే విషయమై మనతో మాట్లాడటానికి తెలుగుదేశం మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి పంచుమర్తి అనురాధ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ పంచుమర్తి అనురాధ గారికి లైన్ కలపండి. పంచుమర్తి అనురాధ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సుధా గారు. ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న రచ్చ, ఈ విజయసాయిరెడ్డి భాగవతం మీద ఆ ప్రెస్ మీట్లో ఆయన వ్యవహార శైలి, ట్విట్టర్లో ఎక్స్లో ఆయన స్పందన, ఈ జర్నలిస్టులను విరుచుకుపట్టడం, మీడియాకి కులాలను ఆపాదించటం, చేసే రోత పనులేమో ఆళ్ళు చేయటం, దానికి మళ్ళీ కులాలను తీసుకురావటం, దీని మీద మీ స్పందన ఏంటి మేడం? సుధా గారు నమస్తే అండి. అత్యంత నీచాతి నీచంగా తయారైన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి. అతను ఫస్ట్ థింగ్ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడనే విషయం మర్చిపోయారు. రెండవది 2 సార్లు రాజ్యసభ చేసి ఆ 4th ఎస్టేట్ అయిన జ్యుడిషియరీ తర్వాత 4th ఎస్టేట్ అయిన జర్నలిజాన్ని నీచాతి నీచంగా మాట్లాడటం, మీడియా వాళ్ళందరికీ కూడా కులాలు అంటగట్టడం, మీడియా బ్యూరో చీఫ్స్ అందరికీ కూడా కులాలని అంటగట్టి మాట్లాడటం అనేది అత్యంత హేయమైన విషయం. విజయసాయి రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతున్నాం, అది పర్సనల్ విషయం, అది అతని పర్సనల్ విషయం. ఆ అమ్మాయి భర్త ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి భర్త అతనే వచ్చి బయటికి చెప్పాడు, మీడియా దగ్గర మొరబెట్టుకున్నాడు. మీడియా వాళ్ళు దాన్ని ప్రచురించారు. నువ్వు ఎవరిని వెళ్ళి అడగాలి, ఎవరిని వెళ్ళి మాట్లాడాలి, ఎవరిని వెళ్ళి సెటిల్ చేసుకోవాలి? నీ ఫ్యామిలీతో మాట్లాడుకోవాలి, లేదా ఎవరైతే ఆరోపించారో వాళ్ళ మీద మాట్లాడుకొని నువ్వు చేసుకొని సెటిల్ చేసుకోవాలి.
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ప్రెస్ మీట్లు పెట్టి నేను ఆళ్ళ సంగతి చూస్తా, వీళ్ళ సంగతి చూస్తా, నేను పేపర్ పెడతా లేదా ఛానల్ పెడతా అంటే ఇట్ షోస్ అంటే ఇట్లాంటి అర్హత లేని వ్యక్తులకి రాజ్యసభలో పొరపాటున స్థానాలు కల్పిస్తే ఎంత అసహ్యంగా తయారవుతారనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా నేను కులాల గురించి చెప్పదలుచుకున్నా. ఇంతకు ముందు కూడా మీరు ఇదే ముఖ్యంగా చౌదరీస్ గురించి, అట్లాగే బీసీల గురించి, అట్లాగే కోమట్ల గురించి మీరు ఎవరిని వదిలిపెట్టారు? ఈరోజు మీరు క్యాస్ట్ పాలిటిక్స్ చెయ్యటం, విరుచుకు పట్టడం, సాక్షి పేపర్లో అసత్య ప్రచారాలు చేయటం, సాక్షి ఛానల్లో అసభ్యంగా మాట్లాడటం, మాట్లాడించటం, ఉన్నయి లేని ఉన్నయిగా మాట్లాడటం, ఇవన్నీ చేయటం వల్లే చివరికి ఆయన రెడ్డి కులం అని మరి మేము పేపర్లో చదివాము. మరి చివరిలో కూడా రెడ్డి అని తగిలించుకున్నాడు కదా, వాళ్ళు కూడా అసహించుకునే విధంగా ఈరోజు ల్యాండ్ స్లైడ్ విక్టరీ తెలుగుదేశానికి ప్రజలు తీర్పిచ్చారు. నీ క్యాస్ట్ పాలిటిక్స్ పనిచేయలా, నీ బ్లాక్ మనీ పనిచేయలా, నీ ఢిల్లీ లాబింగ్ పనిచేయలా, నీ మీడియా పనిచేయలా. ఇంత జరిగినా కూడా ఈరోజు ఇంకో విషయం కూడా సుభా గారు చెప్పాలంటే, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా వీళ్ళు ఏంటి మా కమ్యూనిటీలో ఎలా పుట్టారేంటని బయట గ్రూప్స్లో మాట్లాడి వాళ్ళని అసహించుకునే పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా నేను మా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఖండిస్తా ఉన్నా. పర్సనల్ విషయం అంటారా, మీరు పర్సనల్గా ఏమన్నా చేసుకోండి, ఏమన్నా మాట్లాడుకోండి, ఏమన్నా సెటిల్ చేసుకోండి, ఎట్లాగన్నా అసలు నేను దాని గురించి మాట్లాడను. బట్ విలేకరుల సమావేశంలో విలేకరులను పట్టుకుని అరే తురే ఒరే అనేలాంటి భాష, వాళ్ళ పుట్టుకల్ని వాళ్ళ తల్లుల్ని అవమానించటం, వీళ్ళ డిఎన్ఏ చెక్ చేయాలనేది అంత టెంపరితనం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక పెద్దల సభకు సంబంధించి ఒక రాజ్యసభ సభ్యుడు, అది కూడా బెయిల్ మీద ఉన్న ఆర్థిక నేరస్తుడు ఇంతలాగా బరిదగించిపోవటం, దీన్ని ఎలా చూడాలండి? ఇలాంటి వాళ్ళని తీసి అవతల పారేయాలండి. ఇప్పుడు అతను నామినేటెడ్ పోస్ట్ కాబట్టి ఉన్నాడు. ప్రజలైతే ఇతను కార్పొరేటర్గా కూడా గెలవడండి. ఎంపీ తర్వాత సంగతి. ప్రజలు ఎప్పుడో చీకొట్టారు, వాళ్ళ పార్టీ మనుషులే చీకొట్టారు, ప్రజలు చీకొట్టారు. వైజాగ్లో వాళ్ళ అమ్మాయి కోసం అతను భూదందాలు చేశారని వైజాగ్ మొత్తం చీకొట్టింది. ఇన్ఫాక్ట్ వైజాగ్ నుంచి తరిమేసింది కూడా వైసీపీనే. తీసుకెళ్లి నెల్లూరులో పడేశారు. నీ కులం ఉన్న చోటైనా నువ్వు చేసుకోరా బాబు అని అక్కడ కూడా తరిమేశారు. ఇతను యాక్చువల్గా చెప్పండి, సమాజంలో వెలివేయబడ్డ క్యాండిడేట్, డౌటే లేదు. కాకపోతే వాళ్ళ నాయకుడికి కూడా 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి, ఇంకో క్రిమినల్ ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి, అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు కాబట్టి అతను అందరిలో కూడా చలామణి అవుతా లాబింగ్లు చేసుకుంటా జీవితం గడుపుతా ఉన్నాడు బెయిల్ మీద. కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి బహిరంగంగా బెదిరించే ధోరణి, మీడియా అధిపతులను కూడా తోలనాడి బెదిరించే ధోరణి బెయిల్ క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదంటారా? అతను ఇట్లాంటి సభ్య సమాజంలో తిరగటానికి అవకాశం ఉన్న పరిస్థితి ఉందా? బెయిల్ క్యాన్సిల్ చేయాలా? ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ చేయాలండి. ఖచ్చితంగా బెయిల్ అయితే క్యాన్సిల్ చేయాలి. ఈ పాటికే మీడియా వాళ్ళు పడ్డ మాటలకి ఎవరో ఒకళ్ళు ట్రై చేస్తూనే ఉంటుంటారు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మీడియా అసలు ఎంకరేజ్ చెయ్యదు. ఇది కనుక ఎవరైనా కదిపి ముందుకెళ్తే ఖచ్చితంగా అతని బెయిల్ కూడా క్యాన్సిల్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సరే, అసలు విషయానికి వద్దాం. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన భార్య సునందారెడ్డి, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మనోహర్కు 1,60,00,000 ఎందుకు ఇచ్చారు? ఈ విషయాన్ని స్వయంగా మదన్మోహనే చెప్పారు. ఈ డబ్బులను విల్లా కోసం ఇచ్చారా, లేదా శాంతి శ్రీమంతానికి ఇచ్చారా? ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చేతికి ఒక ఎంపీ అంత డబ్బు ఇచ్చారంటే ఆయన నేరానికి పాల్పడినట్లు సుస్పష్టమవుతుంది. వెంటనే విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలి, దీనిపై సిబిఐ విచారణ జరపాలి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. శాంతి మాజీ భర్త మదన్మోహన్ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరగాలని ఆనం డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి డిఎన్ఏ టెస్టుకు ఎందుకు ఒప్పుకోవటం లేదని ఆయన నిలదీశారు.
వైజాగ్లో భూదంతాకు ఎస్టీ మహిళను పావుగా వాడుకున్నారని, ఆమెను బ్లాక్మెయిల్ చేసి భూములు కొట్టేశారని ఆనంద్ ధ్వజమెత్తారు. ఈరోజు ఆ ఇద్దరు ఎస్టీ భార్యాభర్తలు ఇరుక్కున్నారని, వారిద్దరిని రోడ్డు మీదకి రాగటానికి కారణం విజయసాయిరెడ్డి అని ఆయన ఆరోపించారు. విజయసాయిరెడ్డి గతంలో కొలంబియాకు వెళ్ళారని, ఎవరితో వెళ్ళారన్న విషయాలు బయటకు వస్తే ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. వైజాగ్లో విజయసాయిరెడ్డి ఏమైనా పాపిష్టి పనులు చేసి ఉంటే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. నెల్లూరులో హత్యలు చేసి జైలుకు వెళ్ళిన కుటుంబం విజయసాయిరెడ్డిది. అటువంటిది మీడియా సంస్థలను, రిపోర్టర్లను బెదిరించేలాగా మాట్లాడారు. బెయిల్ మీద తిరుగుతున్న ఆయన ఈ బెయిల్ కండిషన్లను ఉల్లంఘించారు. ఇకపై బయట ఉంటే జనాలను కూడా భయపెడతారు. వెంటనే విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ తక్షణం కోర్టులో అఫిడవిట్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద అధికారిని శాంతిపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన సుభాష్ రెడ్డిలతో ఆమె చేసిన వ్యవహారాల వివరాలను రాబడుతున్నారు. సహాయ కమిషనర్గా చిన్న ట్రంకు పెట్టెతో విశాఖ వచ్చిన ఆమె ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తులతో ఎలా వెళ్ళారన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆమె వాచ్మెన్ కుమార్తె అన్న విషయం దాచి దేవాదాయ శాఖ సమీక్షా సమావేశంలో తన వద్ద 100 కాసుల బంగారం ఉందని, తాను దేవాదాయ శాఖలోకి వచ్చిన తరువాత సంపాదించింది కాదు, పూర్వార్జితం అని చెప్పేందుకు ఆమె పలుసార్లు తాపత్రయపడ్డారని తెలిసింది. విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో అత్యంత అవినీతిపరుడు, కలెక్షన్ కింగ్గా పేరొందిన రాజు అనే ఇన్స్పెక్టర్ను తన కుడిభుజంగా పెట్టుకుని ఈ దోపిడీకి పాల్పడి ఆమె ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క రకం హారం, కాసుల పేరుతో వెళ్ళటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. విశాఖ సాగర్ నగర్లో 60 లక్షలతో ఇంటిని కూడా ఆమె కొనుగోలు చేశారు. విశాఖ ప్రేమ సమాజానికి వేల కోట్ల విలువ చేసే భూముల ఆస్తులు ఉన్నాయి. వాటిపై విజయసాయిరెడ్డి కన్నుపడింది. ఆ వివరాలు కావాలంటూ దేవాదాయ శాఖకు ఆదేశించగానే సహాయ కమిషనర్ హోదాలో ఆ ఫైలు పట్టుకుని విజయసాయిరెడ్డి వద్దకు శాంతి వెళ్ళారు. ఆయన చెప్పిన దానికంటే వేగంగా పనులు పూర్తి చేసి బాగా దగ్గరయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజానికి చెందిన సాయిపియా రిసార్ట్స్ భూమిని యాజమాన్యం నుంచి తప్పించేందుకు సాయిరెడ్డితో కలిసి శాంతి పనిచేశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యంతో సాయిరెడ్డికి మరొక పక్క ఆయన వెంట ఉండే ప్రభుత్వ న్యాయవాది సుభాష్ రెడ్డికి దగ్గరయ్యారు. శాంతి వ్యవహారాలు కేవలం దేవాదాయ శాఖకే పరిమితం కాలేదు. విశాఖలోనూ ఉత్తరాంధ్రలోనూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా బదిలీ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా శాంతిని కలిస్తే విజయసాయి ద్వారా పనులవుతాయని నమ్మకం అప్పట్లో పెరిగింది. దాంతోనే ఎంతోమంది అధికారులు శాంతిని కలిసి ఆమ్యామ్మ ఇచ్చుకొని తమ పనులు చేయించుకునేవారు అనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ లంకెలపాలెం పరదేశమ్మ అమ్మవారి ఆలయ స్థలంలో సర్వే నెంబర్ 109లో రాయల్ లైన్ ఐస్ క్రీమ్స్ పేరిట సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాలకు మించి లీజు ఇవ్వటం కుదరదు. అయితే శాంతి నిబంధనలకు విరుద్ధంగా మొత్తం స్థలాన్ని ఆ సంస్థకు కట్టబెట్టేశారు. దీనిపై ఉన్నతాధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆమె లెక్క చేయకుండా దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ భూ వ్యవహారంలో పరిచయమైన అడారి ఆనంద్ వదినను బుట్టలో వేసుకుని ఆమె డబ్బుతో శాంతి దేశమంతా విమానాల్లో తిరిగారు అనే ఆరోపణలు ఉన్నాయి. దోష నివారణకు ఫలానా ఆలయాల్లో పూజలు చేయించాలని చెప్పి దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలు ఆమెతో కలిసి తిరిగి వచ్చారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ హోదాలో ఉన్న అధికారి జిల్లా విడిచి వెళ్లాలన్నా, రాష్ట్రం విడిచి వెళ్లాలన్నా ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. విజయసాయి అండ ఉందన్న ధీమాతో ఆమె ఎవరికి చెప్పకుండా ఎన్నోసార్లు దేశమంతా తిరిగి వచ్చారు అనేది ఆరోపణ. శాంతి వ్యవహారాలు రచ్చకెక్కటంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆమె గతంలో పనిచేసిన పోస్టుల్లో జరిగిన అక్రమాలు, అవినీతి, అన్యాయాలపై వివరాలు రాబడుతుంది. ఆమె హయాంలో జరిగిన దేవాలయ భూముల లీజులు, అద్దె చెల్లింపులు, హుండీ ఆదాయంలో ఆరోపణలు వంటి వాటిపై కూడా వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికే ఆమె సస్పెన్షన్లో ఉన్నారు.
ఉల్లంఘనలు అతిక్రమణలు భారీగా ఉంటే డిస్మిస్ చేసే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.